ఇప్పుడు ఈ 4.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు పరిపాలనలో నిరుద్యోగులకు అవి చేస్తాం ఇవి చేస్తామని ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో చాలా చాలా ఇచ్చాడు. అవన్నీ జోలికి పోవడానికి నేను ఒక సామాన్య నిరుద్యోగిని కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను. 4 సంవత్సరాలు ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఒక నెలల ముందు నుంచి అన్ని నోటిఫికేషన్లు ఇచ్చాడు. అన్ని నోటిఫికేషన్లు ఇస్తే సారీ టు సే దట్ ఈ మీడియా ఏం చెప్తుందంటే అందరూ ఉద్యోగాలు కొలువులు ఉద్యోగ జాతర రకరకాల పేర్లు పెట్టి ప్రజలను ఒకటి వాళ్ళు తెలుసుకోవాల్సింది, ఒక్క నోటిఫికేషన్ అన్నా ఈ గవర్నమెంట్లో కంప్లీట్ అవుతుందా? ఈవెన్ ప్రిలిమ్స్ కూడా కావు, మెయిన్స్ ఇంటర్వ్యూలు ఎప్పుడు తర్వాత గవర్నమెంట్ వస్తే ఇస్తాడు, వాడి ఇష్టం లేదు. ఇంకొకటి కొంతమంది చెప్తున్నారు నారాయణ గారు నెల్లూరులో చాలా అభివృద్ధి చేస్తున్నారు. నారాయణ గారు అభివృద్ధి చేస్తున్నారు, ఎక్కడ రోడ్లు వేసి పార్కులు కడుతున్నారు. పార్కులు కట్టేది ఇవన్నీ రోడ్లు వేసేది ఎవరు? మంచి బెంజి కారుల్లో తిరిగి మంచి కాస్ట్లీ కారుల్లో తిరిగే వాళ్ళకి బాగా రవాణా సదుపాయం కలగడానికి, అదే పార్కుల్లో బాగా బలిసి ఇంట్లో ఖాళీ టైంలో పార్కుల్లో కూర్చోవడానికి వాళ్ళకి పనికి వస్తుంది. కానీ సామాన్య నిరుపేదకి ఏం పనికి వస్తుంది? ఏం లేదు. ఈ అభివృద్ధి అంటున్నారు. అట్లాగే 6 లక్షల మంది డిఎస్సి నిరుద్యోగుల్ని సర్వనాశనం చేశారు. ఈ గవర్నమెంట్కి ఏ విధంగా ఓటేయాలని అడుగుతున్నారు. ఈ పేపర్లు ఇవి ఎట్లా వేరుస్తున్నారు? ఒక్కరన్నా కరెక్ట్గా చెప్పగలుగుతారా? ఒక్క నోటిఫికేషన్ లేదు. నిరుద్యోగులంతా వచ్చి మీ వెనక జెండాలు పట్టుకొని తిరిగి మీరు ఇచ్చే 200, 300 లేకపోతే మందు కోసం బిర్యానీ కోసం తిరుగుతూ బతకాలని మిమ్మల్ని తయారు చేస్తున్నారా? ఏవో వాళ్ళు నిరుద్యోగులంతా ఏం కావాలి? ఒక్కొక్కరికి వయసులు పోయి దేనికి పనికి రాకుండా ఇట్లా ఉంటే మీరు ప్రభుత్వాలు గొప్పలు చేసాయని చెప్పుకోవడం, ప్రపంచ బ్యాంక్ అంటాం, అమరావతి అంటున్నాం. ఏ అమరావతి మాకేం అవసరం? అమరావతి కనీసం ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా కనీసం ఒక బీఈడీ చేసిన టీచర్లకి అన్యాయం చేస్తూ ఉండు. ఇట్లా ఉన్నప్పుడు ఎవరు ఏం చేస్తారు? ఈ ప్రభుత్వంలో ఏం చేసిందని అర్థం కావట్లేదు. మేము ఎందుకు ఓట్లు వేయాలో కూడా అర్థం కావట్లేదు. అట్లా ఉన్నప్పుడు వీళ్ళు మమ్మల్ని వచ్చి వాళ్ళు ఓట్లు వేయాలని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం అసలు ఏం ప్రతీక్షించలేదు. ఎవరు వాటికి వాళ్ళు ఉంటే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏం జరిగిందంటే నిరుద్యోగులను సర్వనాశనం చేశారు. ఇది ఘంటాపదంగా చెప్పగలుగుతాం. ఏ నిరుద్యోగినన్నా తీసుకోండి మీరు. అంతేగాని ఎవరెవరినో వెళ్ళి కాంట్రాక్టర్లను వాళ్ళని అడిగితే తెలుగుదేశం అంటాడు, ఒకడు వైసీపీకి అంటాడు. కరెక్ట్గా చేసి ఏ నిరుద్యోగి గవర్నమెంట్ న్యాయం చేసిందో చెప్పమనండి. జరిగిన అన్యాయాన్ని ఏ ప్రతిపక్షం ఎవరు ప్రొటెస్ట్ చేశారు చెప్పండి? ఎంతసేపు వాడు దోపిడీ చేశాడు, వీడు దోపిడీ చేశాడు, ఇద్దరు దోపిడీ చేసుకొని బతుకుతున్నారే కానీ ఎవరు నిరుద్యోగుల గురించి ఆలోచించి ఎవరు ఇవ్వట్లేదు. ఈరోజు ప్రతి గవర్నమెంటు వస్తున్నప్పుడు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఒక నెల ముందు ఒక మేనిఫెస్టో పెట్టేసి మేము యువతకు అది చేస్తాం, మహిళలకు ఇది చేస్తాం, రైతులకు ఆ విధంగా ఉంటాం, ప్రతి ఒక్కటి చేస్తామని చెప్తున్నారు. కానీ ఎంతవరకు అది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు విన్ అయిన తర్వాత ఎంతవరకు అది ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని చెప్పి మేము చూసుకుంటా ఉంటే, ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ దాని ముందు కాంగ్రెస్ ఈ 15 సంవత్సరాలకు నాకు తెలిసినంత వరకు వాళ్ళు చెప్పినటువంటి మాటలు మేనిఫెస్టోలో లిఖితపూర్వకంగా ఉంటున్నాయి కానీ ప్రజల్లో ఆచరణకు పోయినటువంటి దాఖలాలు లేవు. ప్రతి వ్యక్తి ప్రతి రాజకీయ నాయకుడు ఈరోజు ప్రజల్ని ఒక ఓటర్లాగా చూస్తున్నారు కానీ వాళ్ళ ఈ దేశ సంపదగా చూడడం లేదు. ఈ దేశ సంపదగా వాళ్ళు పరిగణించినట్లయితే ప్రతి పేదవాడు పడే కష్టాలు వాళ్ళ యొక్క కన్నీటి బాధ గురించి వాళ్ళు వివరించగలరు. కానీ ఏం ఆలోచించకుండా ఎక్కడ పట్టినా కుంభకోణాలు తప్పు నుంచి రోజుకు ఒక స్కామ్ తప్పున చేసుకుంటూ వెళ్తున్నారు. దీని ముందు గవర్నమెంట్ వాళ్ళంతా చేశారని వీళ్ళంతా చేశారని లెక్కలు చెప్పుకుంటున్నారు కానీ యువతకి ఏం చేస్తానో పట్టించుకోవడం లేదు. ఈరోజు నేను ఒక ప్రభుత్వాన్ని అందరినీ ఒకటే మాట అడుగుతున్నాను. ఒక విద్యార్థి కానీ విద్యార్థిలోంచి కానీ ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏదైనా ఒక ఎఫ్ఐఆర్లో చిన్న కేసు ఉంటే అతనికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తున్నాను ఈ గవర్నమెంట్. కానీ ఈ రాజకీయ నాయకులు ఎన్నో స్కాముల మీద కేసుల మీద ఉంటారు. ఎఫ్ఐఆర్ల మీద పేర్చి ఇటుకరాయి మీద ఒక గోడలు కట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వీళ్ళకి మటుకు ఎందుకు ఎమ్మెల్యే స్థానాలు రాజ్యసభ స్థానాలు ఇవ్వగలుగుతున్నారు? అంటే వీళ్ళకి మటుకు తప్పులు చేస్తే వీళ్ళకి మనల్ని పరిపాలించే అధికారం ఉందా? కానీ ఒక నిరుద్యోగుడు కానీ ఒక యువకుడు చదువుకున్న సంపాదనకి ఒక చిన్న కేసులో ఉంటే వాడిని దానికి ముందు స్థానానికి గవర్నమెంట్ ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అదేవిధంగా మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నట్టే గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే తెలుగుదేశం గవర్నమెంటు దాదాపుగా ప్రతి ఒక్క నిరుద్యోగునికి మేము ఉద్యోగావకాశాలు కల్పిస్తాం, 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు. కనీసం 1000 ఉద్యోగాలను మీరు కల్పించగలిగారా? ఇక్కడున్న లోకల్ భూములు తీసుకుంటారు, ఎక్కడ ఫ్యాక్టరీలు పెడతారు, కానీ ఉద్యోగాల అవకాశాలు లోకల్ పర్సన్స్ కాకుండా ఎక్కడి నుంచో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా వరకు మేము ప్రతిఘటిస్తున్నాం. ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో యువత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా
ఉపాధి అవకాశాలు యువతకు మెరుగైన తీసుకొచ్చే గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం. ఇప్పుడున్న 2 గవర్నమెంట్లు కాకుండా ప్రత్యామ్నాయ గవర్నమెంట్ రావాలని ఒక యువతగా నేను కోరుకుంటున్నాను. ఆ విధంగానే మేము ఆశలు కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో భావి భారత పౌరులుగా మేము ఇంకా మంచి అభివృద్ధిని సాధించాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. జై హింద్. ప్రస్తుత పరిపాలన చంద్రబాబు నాయుడు గారు పరిపాలించే పరిపాలన చాలా ఘోరంగా ఉంది. పాలనలోకి వచ్చే ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు, ఒకటి నెరవేరింది లేదు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, ఎవరికి జాబులు లేవు, అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ 4 సంవత్సరాలు ఇవన్నీ ఈ ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయో అసలు అర్థం కావట్లేదు. శిలా పలకాలకు ఓపెనింగ్లకి అంకితం అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే మూమెంట్లో పసుపు కుంకుమల కింద 10,000, స్మార్ట్ ఫోన్లు, రైతులకు ఎకరాకు 10,000, అంగవైకల్యాల వాళ్ళకి 5,000 పెన్షన్స్, ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి ఓట్ల కోసము ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఇది చాలా అరాచకమైంది. ముఖ్యంగా మహిళలకి డ్వాక్రా రుణాలు అన్నారు, డ్వాక్రా రుణాలు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. రుణమాఫీ అన్నారు, అది లేదు. రైతులకు రుణమాఫీ అన్నారు, అది లేదు. ప్రజలందరినీ ఈ రైతుల భూములన్నీ రైతుల భూములు భూసేకరణలు ఇవన్నీ చాలా ఘోరంగా లాగేసుకున్నారు. ఆ రైతులు కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. తీసుకున్న వారికి ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఆ రైతులు చాలా కష్టపడుతూ వాళ్ళకి దిక్కులేక ఈ ప్రభుత్వం తీసుకున్న భూములన్నీ తీసుకొని వాళ్ళు బ్రతికేదానికి కూడా లేకుండా ఆటోలు తోలుకుంటూ వాళ్ళ చాలా కష్టాల్లో బ్రతుకుతున్నారు. వాళ్ళ వేదన వింటే చాలా బాధగా ఉంది. ఇది చాలా అరాచకము. ఇటువంటిది జరగకూడదని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రచార ఆర్భాటాలకే సరిపోయింది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తప్పితే ఇక్కడ పరిస్థితి ఏమీ గోచరించలేదు మాకు. ఈ 4 ఏళ్లలో అభివృద్ధి మొత్తము శూన్యమైపోయింది. చంద్రబాబు గారి 4 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడుతున్నారు. నేను అసలు 4 ఏళ్ల ముందు ఈయన పరిపాలనలోకి రావడానికి చేసిన ఎత్తుల గురించి మాట్లాడుతున్నాను. ఉద్యమం జరుగుతున్న టైంలో రాష్ట్రం విడిపోతే మనకి ప్రత్యేక క్యాపిటల్ కట్టుకోవడానికి 2 లక్షలు ఇస్తాయి, కోట్లు వస్తాయి, అదేదో చట్టపరంగానే మనకి రెడీగా ఉన్నాయి, తీసుకొని మనం కొత్త క్యాపిటల్ కట్టుకుంటామని అందరినీ భ్రమంలో పెట్టి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసి ఆ రోజున్న అవకాశం తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి కనీసం ఈరోజు క్యాపిటల్ కట్టుకోవడానికి నిధులు లేవు, అసలు 2 లక్షలు పక్కన పెడితే మాకు ఏమాత్రం డబ్బులు అందట్లేదు అని ఈరోజు చెప్పుకుంటున్నారు. మీరు రాజకీయ నాయకుడిగానే విఫలమయ్యారు, పార్టీ విఫలమైంది, ప్రభుత్వాన్ని విఫలం చేశారు. ఈరోజు ఎంతోమంది యువత ఆధారపడున్నారు, ప్రభుత్వం మంచి పనులు చేయాలి అని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది యువత కోసం? యువత తిరగబడే రోజు వచ్చింది. ఈరోజు జరగబోయేది ఎలక్షన్లు కాదు, యుద్ధం. ప్రజలకి పార్టీలకి మధ్య యుద్ధం. కొన్ని వర్గాలు మాత్రమే నడిపే పార్టీలకి ప్రజలకి మధ్య యుద్ధం. ప్రజల తరపున నాయకుడు వచ్చాడు, వాళ్ళ పక్కనే అందరు నిలబడబోతున్నారు. నెల్లూరులో మీరు రైతులకు చేసిన అన్యాయం, మీరు ఎటువంటి చట్టాలు తీసుకొచ్చారు? మీ 4 ఏళ్ల పరిపాలన అద్భుతమైన చట్టాలు ఏంటంటే కేంద్రం భూసేకరణ చట్టం మీద 2017 తీసుకొస్తే దాన్ని మీరు అమెండ్మెంట్ తెచ్చి మీరు ఏపీ ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం అని కొత్తది తీసుకొచ్చి రైతుల అంగీకారం లేకుండానే భూములు తీసుకోవాలని ఆలోచన ఒక కేంద్ర ప్రభుత్వం ఒక ఫార్ములా తెచ్చింది. ఆ ఫార్ములా ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి తీసుకుంటే ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. మీరు గిట్టుబాటు ధరలు చెల్లించడానికి సుముఖంగా లేరు. ఎందుకు లేరు? రైతుల దగ్గర భూమి తీసుకుంటే డబ్బు ఇవ్వడానికి కూడా మీకు బాధ. ఎవరు? దేశ ప్రజలు కాదా, పౌరులు కాదా రైతులు? వాళ్ళకి డబ్బు వస్తే ఎవరికి వెళ్ళినట్టు? వాళ్ళు బాగుపడితే మీకు ఇష్టం లేదా? ఈరోజు సర్వేపల్లిలో ఇన్ని వేల ఎకరాలు జైకా రుణాలు ఇచ్చి, ఏషియన్ డెవలప్మెంట్ రుణాలు ఇచ్చి కేంద్రం మీరు ఎంత భూసేకరణ చేస్తే దానికి అదునుగా మేము తిరిగి డబ్బు ఇస్తాం, దాంతో అక్కడ జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏర్పాటు చేస్తాం అని చెప్తే 5 ఏళ్ళు అయింది, 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇంతవరకు 10,000 నీతి ఆయోగ్ కేంద్ర మంత్రి అసలు ప్రధానమంత్రి నువ్వు కలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. నీతి ఆయోగ్ అని పెట్టి ఏ ఇండస్ట్రీ పెట్టకుండా 10,000 మంది పనిచేసే ఇండస్ట్రీసే పెట్టాలి అని ఒక బూటకం పెట్టి, అలాంటి కావాలంటే ఇంత ల్యాండ్లు కావాలని చెప్పి అసలు ఇండస్ట్రీసే పెట్టకుండా ఆ పెద్ద భూములు భూసేకరణ చేయకుండా మీరు 5 ఏళ్ళు కాలయాపన చేయాలనుకున్నారు. అయిపోయింది, మీ కాలం అయిపోయింది. ఇంకా మీరు ప్రతిపక్షంలో కూర్చోబోతున్నారు. మీకు ఎలాంటి రోలు ఇవ్వరు.
ఈరోజు అమలాపురంలో రైతులు కూడా మాకు నీరు బాగున్నాయని ఆలోచించట్లేదు, అనంతపురంలో రైతులు అన్యాయం అయిపోయారని ఆలోచిస్తున్నారు. కోవూరులో ప్రజలు కూడా మాకు బాగున్నాయని ఆలోచించట్లేదు. శ్రీకాకుళంలో ఉండే వాళ్ళ కిడ్నీ బాధితుల గురించి ఆలోచిస్తున్నారు. అందరికీ అన్యాయం జరుగుతుంది, ఇటువంటి ప్రభుత్వాలు ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇక మీకు అయిపోయింది, మీరు కంగారు పడకండి. టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ప్రభుత్వంలో ఉండి ఏ పని చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే కొత్తగా వచ్చిన జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూ పదవిలో లేకుండానే ఉద్దాన సమస్యలు ఎన్నో 30 సమస్యల దాకా తీర్చారు. ఆయన మేనిఫెస్టో నచ్చి జనాలకి ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నారు. రైతే రాజుని చేయాలన్న ఉద్దేశంతో రైతుకి పెన్షన్ కానీ సోలార్ పంపులు కానీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎకరాకి 8,000 చొప్పున రైతులకు పరిహారము ఇవ్వాలని ఆయన మేనిఫెస్టో పెట్టారు. ఇలాంటి మహిళలకు కూడా 33% పూర్తి ఇస్తానని భరోసా ఇచ్చారు. ఆయన మేనిఫెస్టో నచ్చి ప్రజలు ఆయన సీఎం అయితే బాగుండాలని కోరుకుంటున్నాను. ఆయన సీఎం కావాలని మేము కూడా ఆయన వస్తారని కూడా గట్టి నమ్మకంతో ఉన్నాము. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.